హాయ్ అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు బళ్ళారి జిల్లా మోకా మండలంలో ఉన్నాము. బళ్ళారికి దగ్గరగా ఉంటుంది మోకా. ఇక్కడ రైతుల్ని ఇక్కడ ఏమేమి పెంచుతున్నారు, మేకలు, గొర్రెలు, పట్టేళ్ళు ఎలా వీళ్ళ జీవనం ఎలా సాగుతుంది, ఈ లాభదాయకంగా వీటిని ఎలా పెంచుతున్నారు అనేది సోమశేఖర్ గారిని మనతో పాటు ఉన్నారు. రైతు సోమశేఖర్ గారిని అడిగి మరిన్ని వివరాలు కనుక్కుందాం. నమస్తే సోమశేఖర్ గారు. నమస్కారం సార్, మీది ఏ ఊరు మామూలుగా? మాది మోక దగ్గర గొల్లగపల్లి, కర్ణాటక. తెలుగు, కన్నడ రెండు మాట్లాడతారు? రెండు మాట్లాడతాం. ఇక్కడ మాతన్న మేత లేక సార్ ఇక్కడ మేపకు వచ్చిన మనోళ్ళు మేపకు వచ్చిన ఇక్కడికి వచ్చారా? ఎక్కడ, ఏం ఏరియా ఇది? ఎంత రాగడే సార్, శనగ పొట్టు, పత్తి ఆకు, మరి అట్లే మెస్తుంది సార్. ఇది కర్నూలు జిల్లా కింద? కర్నూలు జిల్లా సార్. మీరు కర్ణాటక నుంచి వచ్చినాము. ఓకే. ఏం చదువుకున్నారు మీరు? ఏం చదవాలి సార్, సన్నప్పటి నుండి గుజ్జివాళ్ళని సార్. చిన్నప్పటి నుంచి ఇదే. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర ప్రస్తుతం? ఇవన్నీ ఒక 800 పైన ఉండవు సార్. అన్ని 800 ఉన్నాయి. ఒకరివేనా అన్ని? మావి సార్ అంతా అంతా కలిపి అన్నదమ్మలే సార్, అన్నదమ్మలే. ఇప్పుడు చూస్తుంటే బాగా ఆకలిగా తింటున్నాయి, బాగా సార్. ఈ టానిక్ ఏం వాడారు? జీవమిత్ర వాడినాం సార్. జీవమిత్ర వాడారా? జీవమిత్ర వాడినాం సార్. ఎన్ని రోజులు అయింది వాడుతూ? ఇవి 4 నెలలు అంటే అట్లా వాడుకుంటూ వచ్చిన వాడుతున్నారా? మా ఊరి నెట్ దగ్గర వచ్చినప్పుడు నుండి ఇట్లా 3 క్యాన్లు తాపినండి సార్. ఇది ఎవరు చెప్పారు మీకు జీవమిత్ర వాడమని? ఎవరు లేదు సార్, మా మెట్లు సెల్లని చూసి కానీ సెల్లో చూసారా? సెల్లని చూసి ఆడ మా అంగడి మందు అంగడికి పోయి అట్లా ఇట్లా అంటే అది మందులో. ఎక్కడ మందు అంగడి? ఎక్కడ? మోకల్ని అన్న సార్. మోకా, బళ్ళారి జిల్లా మోకా. ఎవరు? వీరభద్రేశ్వరనా? ఎవరు? రమేష్ అన్న. ఆ షాప్ లో దొరికింది మీకు? నా షాప్ లో దొరికింది. బాగా మేత మేసాప నేను గ్యారంటీ ఇస్తాను ముందు అంటేనే కానీ అని మా మేత బాగా మేస్తున్నాయి? బాగా మేస్తుండే సార్. ఓకే. నీళ్లు బాగా తాగుతున్నాయా? నీళ్ళు బాగా తాగుతావు. ఇట్లా గడ్డి కాస్త ఏమేమి ఇడువు సార్ వేసినప్పటి నుండి ఏమిడవు. ముందర సుద్దా పోవుకుని ఇట్లా ఇప్పుడు ఎట్లా మళ్ళేసినాం అట్లా మళ్ళేసి అట్లా తింటుంటావి. ఇంత ముందు ఎట్లుండే? అప్పుడు ఈ టానిక్ వేసుకున్నప్పుడు బాగా మేత పెడుతుండలేదు. తెలియదు. ఇటు చేద్దా పోయిటు చేదుకున్నా దాగు రమ్మ మాకే తోలకి చాలా. ఇప్పుడు అక్కడే ఎంత ఉంటే అంత తినేస్తున్నాయి. ఇప్పుడు ఏడంటే అది తినేస్తుంటావి. ఓకే. ఇప్పుడు జ్వరాలు, తుమ్ములు, దగ్గులు తగ్గాయా? మామూలు ఉండదు సార్. సీముడు ఎక్కువ ఉంది. ఎప్పుడన్నా ఏదన్నా సాయంత్రం అయితే నల్లగా ఉండవు. ఇది వేసిన తర్వాత తగ్గిందా చీమిడి అంతా? లేదంత అట్లా ఉంది సార్. జ్వరం ఇవన్నీ తగ్గాయా? జ్వరం తగ్గాయి. ఆరోగ్యం ఏమన్నా బాగుందా? ఆరోగ్యం బాగా మేత నెంబర్ 1 సార్. నెంబర్ 1 మేత. బరువు ఎట్లా వస్తున్నాయి? మా పెద్ద గొర్రెలు బరువు చూసలేదు సార్. చూసలేదు మామూలుగా. అంటే నేను లెక్క అడగట్లేదు. ఒక 5-6 కేజీలు పెరుగుంటాయి సార్. ఇది పెట్టడం వల్ల 5-6 కేజీలు వచ్చింటారు. మేత ఎక్కువ తింటున్నాయి కదా? మేత ఎక్కువ తింటాం. అప్పుడు చాలా కన్నీ పాలు మేలండి సార్ అంతా. చిన్నపిల్లలకి ఎట్లున్నాయి? చిన్నపిల్లలకి తాపలేదు సార్. మా చిన్నపిల్లలు. పెద్దవాటికి ఎంత తాపుతున్నారు? పెద్దవాళ్ళకి 15. బాగా మాకు ఇంకా మేత మేయాలంటే 20 వరకు తాపుకుంటూ వచ్చినాను. ఎన్ని రోజులు తాపుతారు ఇట్లా? 2 రోజులు తాపుతుంటాం. 3 రోజులు తాపుతారు. 3 రోజులు రోజుకి 20 ml తాపుతారు. 20, 15 తాపుతున్నారు. ఇది పొద్దున్నే పడగడుపుని తాపుతారా? పొద్దున్న పరగడుపుని సార్. 11, 12 గంటల వరకు నీళ్ళకిడు. ఓకే. ఇది తాపిన తర్వాత అంటే ఇంక మీకు తాపడం వల్ల బాగా బరువు వస్తుంది, మేత బాగా కన్నిగానే. జీర్ణం, అరుగుదల ఎట్లుంది? బాగా అరుగుతుంది సార్. మేత అరుగుతుంది. ఎంత ఆకలి వండినా సైతే ఇంకా తినాలంటే నువ్వు కనపడుతుంటా. ఇది పెట్టడం వల్ల నీకు జ్వరం బాగా అవుతుంది, జలుబు బాగా అవుతుంది, బరువు బాగా వస్తుంది, అన్ని రోగాలు ప్లస్ లివర్ టానిక్ కూడా ఇదే సార్. కలిసింది సార్. కలిసింది. మోకల్లో రాకుండా ముందనగా బళ్ళారిలో కంట చెట్టు సార్. బళ్ళారిలో దొరుకుతుంది జీవమిత్ర? దొరుకుతుంది సార్. ఓకే. ఏమంటే మా మాడే కదా మందులు కంట వచ్చేది సార్. ఈడ రమేష్ అని దగ్గర దొరుకుతుండని అన్ని ఏడకంట వచ్చాడు సార్. ఓకే. ఇది కెమికల్ మందు కాదు, హెర్బల్ మందు. కెమికల్ కాదు కాబట్టి అన్నీ దీంట్లో 100% కలిసి ఔషధాలు ఉంటాయి. 71 హెర్బల్ ఔషధాలు, చెట్టు మూలికలు కలిసి ఉంటాయి. ఇది వాడక ముందు, ఇది వాడిన తర్వాత ఎట్లుంది? ఇప్పుడు బాగుంటాయి సార్. జీవాలు బాగున్నాయా? నువ్వు ఎవరికైనా చెప్తావు వాడమని? చెప్పినాం సార్. ఏ వాడరా నా చెప్పినట్టు వాడరా తాపుతుంటాం ఎవరు కూడా అని. వాళ్ళంతా తాపుతున్నారు ఇప్పుడు? లేదు సార్, వాళ్ళు తాపరు. మా మేడ పోనీ అంటారు. మేము తాపినాము. బాగుంటుంది సార్ మా జీవాలయం. మీ జీవాలయం మీరు తాపారు, మీరు బాగుంటుంది సార్. ఓకే. అయితే ఇప్పుడు ఓవరాల్ గా ఇంత ముందు కన్నా ఇప్పుడు అంతా బాగున్నాయి. మేలు సార్. అంతా మేలు సార్. టానిక్ తాపినప్పుడు అంటే మా జీవాలయం బాగుంటుంది సార్. 4 నెలల నుంచి వాడుతున్నారు. ఎన్ని బాటిల్ వాడారు ఇప్పుడు? ఇట్లా 5 అయిపోయినాయి సార్. 5 అయిపోయాయి. ఓకే. అంటే చిన్న పిల్లలు కూడా ఇచ్చుకోండి, మంచిది. చిన్న పిల్లలకి 5 ml ఇచ్చుకోండి. మీకు చాలా బాగా గ్రోత్ తొందరగా వస్తుంది. చూస్తున్నారు కదండి, సోమశేఖర్ గారు చెప్పిన దాని ప్రకారం డాక్టర్ జీవమిత్ర వాడడం వల్ల బరువు బాగా పెరుగుతున్నాయి, దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి ఏమున్నా తగ్గుతున్నాయి. ప్లస్ తినడం మేపు
ఎక్కడ ఉంటే అక్కడే తింటున్నాయంట. ఇంతకుముందు పరిగెత్తి తినేటివి వీళ్ళకి కాయడం కూడా కష్టమయ్యేది. ఇప్పుడు ఉన్న చోటే అక్కడే ఎంత గడ్డి ఉంటే అక్కడే తినేసి ఉంటున్నాయి. ఎందుకంటే జీవమిత్ర తింటే ఆర్గాన్స్ కానీ బాడీ కానీ బ్లడ్ కానీ దాన్ని ప్రెజర్ లేకుండా జీవం చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటుంది. అందుకే మేపు గడ్డి కానీ బాగా తిని తొందరగా వెయిట్ వస్తుంది, ఇతర వ్యాధుల నుంచి కూడా బయటపడుతుంది. ప్లస్ ఇది 71 రకాల హెర్బల్ వనమూలికలతో తయారు చేసింది కాదు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లివర్ టానిక్ కూడా ఇదే, డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. కాబట్టి సోమశేఖర్ గారి మాటల్లో కూడా మీరు దీని పట్ల చాలా హ్యాపీగా ఫాలో అవుతున్నాడు. ఇంతకుముందు కూడా తను వాడుకుంటా అంటున్నాడు, మిగిలిన రైతులకు కూడా చెప్తా అంటున్నాడు. కాబట్టి డాక్టర్ జీవమిత్ర మీరు లోగో చూసి కొనండి, ఎందుకంటే నకలివి చాలా వస్తున్నాయి. దీన్ని చూసి కొనండి. డాక్టర్ జీవమిత్ర మీకు షాపులో అది ఇస్తే కొనకని చెప్పండి, మాకు ఇదే కావాలని చెప్పండి. ఎందుకంటే నకిలీ వస్తే మళ్ళీ మీకు రిజల్ట్ రాదు, ఇది వస్తేనే మీకు రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఇట్లా రాలేం సార్, ఇట్లా రావాలి, ఈ పేరు చూసి కొనాలి, ఎందుకంటే డూప్లికేట్ వస్తున్నాయి కాబట్టి. అట్లా లేదు సార్. అదే అందుకేమో ఒకసారి మనం చూసే వాళ్ళకి కూడా చెప్పామనుకో జాగ్రత్త పడతారు కొనేటప్పుడు. కాబట్టి డాక్టర్ జీవమిత్ర లోగో చూసి కొనండి. ప్లస్ డీలర్షిప్స్కు కర్ణాటకలో ఎవరైనా కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి మీరు సంప్రదిస్తే డీలర్షిప్స్ కూడా ఇస్తాము. నీకు ఇక్కడ బళ్ళారిలో వీరభద్రేశ్వర మెడికల్ షాప్లో మోకా మండలంలో దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు. నమస్తే అండి.